ఫార్మా సిటీ భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కండిషనల్ అక్వైర్మెంట్ కింద భూములు తీసుకున్నారన్న కవిత అందులో ఫోర్త్ సిటీ కడతామనడం సరికాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఓ హోటల్లో మేధావులతో సమావేశమైన కవిత ఎమ్మెల్యేలే చెరువులు కబ్జా పెడుతుంటే హైడ్రా నిద్రపోతోందా అని ప్రశ్నించారు. కబ్జాల వివరాలన్నీ హైడ్రాకు అందిస్తానన్న కవిత ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూస్తామని వ్యాఖ్యానించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా అంతకుముందు ఇబ్రహీంపట్నంలోని ఎలిమినేడు గ్రామంలో కవిత పర్యటించారు. ఏరోస్పేస్ భూ నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. భూసేకరణ సమయంలో అందరికీ పరిహారం ఇవ్వలేదన్న కవిత మిగతా వారికి అత్యంత తక్కువ ధర చెల్లించారని వెల్లడించారు. దాదాపు 540 ఎకరాలు సేకరించి 7-8 ఏళ్లు గడుస్తున్నా ఒక్క పరిశ్రమ రాలేదని విమర్శించారు. ఫార్మా సిటీ భూములు వాపస్ ఇస్తామని చెప్పి వాపస్ ఇవ్వకుండా ఇప్పుడు అక్కడ మళ్ళీ 4th సిటీ కడతాం, 5th సిటీ కడతాం, అలా సినిమా వాళ్ళకి ఇండస్ట్రీలు ఇస్తామని చెప్తారు. కండిషనల్ అక్వైర్మెంట్ ఉన్న సిటీకే డెవలప్మెంట్ కి దిక్కులేదు. ఎక్కడ చూసినా గుంతల రోడ్లు, చిక్కడు వాన పడితే అన్ని కాలనీలు మునుగుతాయి. మరి ఇప్పుడు పోయి కొత్త డబ్బులని మళ్ళీ 4th సిటీలో అక్కడ ఏం దగ్గర అన్యాయంగా వాళ్ళ భూములు లాక్కొని అక్కడ చేసే బదులు ఉన్న సిటీ మీద ఫోకస్ చేయడం.